ఫ్రెండ్స్ అయితే ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే రద్దీ బాగుంది. ఫ్యాన్స్ అయితే చాలామంది ఉన్నారు. ఏ కంటెస్టెంట్ ఫస్ట్ బయటికి వెళ్తాడు అనేది చాలామంది వెయిట్ చేస్తారు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం వీళ్ళందరినీ. వీళ్ళందరినీ చూసుకుంటే మనము వీళ్ళైతే బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్. వీళ్ళై పోలీస్ వాళ్ళైతే మనకి అది ఎప్పుడో అయిపోయింది, వాళ్ళందరూ ఎప్పుడో వెళ్ళిపోయారని అంటున్నారు. మరి అది వాళ్ళు ఇక్కడ ఉన్న రద్దీని తగ్గేది కానీ తెలియదు. ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 8 ఫ్యాన్ అయినటువంటి అన్న, నీ పేరు కిరణ్ అని ఉన్నాడు. ఓకే, అన్నని అడిగి తెలుసుకున్నామంటే ఇప్పుడు ఈ సీజన్ టాప్ 5లో ఎవరున్నారు, టాప్ 4లో ఎవరున్నారు, టాప్ 3లో 1లో ఫస్ట్ రన్నర్గా ఎవరు, విన్నర్గా ఎవరు అనేది కూడా అడుగుదాం. అన్న మీరు ఎవరు ఫ్యాన్ ఫస్ట్? నేను నబీల్ అన్న. ఓకే, నబీల్ మీరు గెలుస్తారు అనుకుంటున్నారా? గెలుస్తాడు అనుకుంటున్నా నేనైతే. రన్నర్గా ఎవరు ఉంటారు అనుకుంటారు? రన్నర్గా నిఖిలా. ఓకే, అంటే మిగతా ఆ ముగ్గురు ఇప్పుడు గౌతమ్ కావచ్చు, ప్రేరణ కావచ్చు, అవినాష్ కావచ్చు, ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్లో గట్టిగా ఇచ్చారని వాళ్ళు అంటున్నారు, బయట ఫ్యాన్స్ కూడా అంటున్నారు. మరి దానిపైన మీరు ఏం చెప్తారు? అంటే నబిల్ అన్ని సాక్రిఫైస్ చేసుకుంటా, అన్ని జనాలకు అట్రాక్ట్ అవ్వకుండా చాలా బాగా ఆడాడు. వాళ్ళకన్నా బాగా ఆడాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఫ్రేమ్ ఉంది. అంటే నబిల్కు లేదని కాదు, ఉంది, కాకపోతే జనాలకు తెలియదు నబిల్. కాకపోతే బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఇంకా జనాలకు చాలా మందికి తెలిసాడు. వరంగల్ నుండి వచ్చాడని ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలబడతాడని నేను అనుకుంటున్నా. నబిల్. మీది లొకేషన్ ఎక్కడన్నా? వరంగలేనా? అంటే మీది వరంగల్ కాబట్టి నబిల్ మీ వరంగల్ నుంచి వచ్చింది కాబట్టి అని అట్లా చెప్తున్నారా మీరు? నబిల్ గెలవాలి, నబిల్ ఆట మంచిగా ఉంది అనేసి? అలా అని కాదు, నేను ఆట పరంగానే చెప్తున్నా, గేమ్ పరంగానే చెప్తున్నా. నబిలే గెలవాలనే అదేం కాదు, నబిల్ పర్ఫార్మెన్స్ బట్టే నేను చెప్తున్నాను. ఇప్పుడు నబిల్ చూడనికే లేకపోతే ఎవరన్నా కంటెస్టెంట్ కనిపిస్తుండొచ్చు అని మీరు అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వచ్చిరా? లేదు, నేను నబిల్ కోసమే వచ్చాను. నబిల్ కోసమే వచ్చిరా? మరి చాలా మంది లేడీ కంటెస్టెంట్ ఈసారి విన్నర్ అయితే బాగుంటుంది ఈ సీజన్ 8కి అని అంటారు. మరి దానిపైన మీరు చెప్పేది ఏందన్నా? అంటే సీజన్ 1 నుండి అలాగే అనుకుంటున్నారు, కాకపోతే ఏ సీజన్ అలా జరగదు, అది మనకు తెలిసిన విషయం. కాబట్టి చాలా మంది అది హోప్స్ వదిలేసుకోవాల్సిందే, అంతే అంటారా? ఓకే, మరి ఇప్పుడు కామెడీ పరంగా అవినాష్ ఓకేనా మీరు? నెంబర్ 1 కామెడియన్ ఫస్ట్ అయితే. అవినాష్ నెంబర్ 1 కామెడియన్.